హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ ట్రేడ్స్. ఈరోజు మనం ఒక ప్రీమియం ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండికేటర్ని మనం ఇంట్రాడేలో, స్వింగ్ ట్రేడింగ్లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో, ఆప్షన్స్ ట్రేడింగ్లో దేనిలో ఉన్నా సరే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చాలా సింపుల్గా ఇస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ ఇండికేటర్లో మనకి రెండు లైన్లు ఉంటాయి. ఒక లైను సప్లై జోన్గా, ఒక లైను డిమాండ్ జోన్గా ఉంటుంది. పై లైన్ ఎప్పుడు కూడా మనకి సప్లై జోను, కింద లైన్ ఎప్పుడు కూడా మనకి డిమాండ్ జోన్గా ఉంటుంది. మనం ఈ ఇండికేటర్ని ఉపయోగించి మూడు విధాలుగా మనం ట్రేడింగ్ అన్నది చాలా సింపుల్గా చేసుకోగలం. అది ఎలాగంటే, ఒకటి క్యాండిల్ లైన్ని కింద నుంచి పైకి క్రాస్ చేస్తున్నప్పుడు, అలాగే క్యాండిల్ పైనుంచి కిందకి క్రాస్ చేస్తున్నప్పుడు, అలాగే ఒక లైన్ని క్యాండిల్ క్రాస్ చేయలేక రివర్స్ అవుతున్నప్పుడు. బై ఎక్కడ పెట్టాలో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో ఈ యొక్క ఇమేజ్లో చూసి మీరు తెలుసుకోండి. ఇంట్రాడేలో అయితే మనకి పర్ఫెక్ట్ టైం ఫ్రేమ్ వచ్చి 5 minutes అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం 1 minute కూడా చాలా ఈజీగా, సింపుల్గా, చాలా తక్కువ స్టాప్ లాస్తో మనం ట్రేడింగ్ అన్నది చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ రివార్డ్ రేషియో మన ట్రేడ్ ఎంటర్ అవ్వకుండానే మనకు రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అన్నదో తెలుసుకోవాలి. రిస్క్ రివార్డ్ తెలియకుండా మన ట్రేడ్లో అన్నది ఎంటర్ అవ్వకూడదు. ఈ ఇండికేటర్తో మనకి రిస్క్ రివార్డ్ రేషియో చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియో మినిమం 1:2 తీసుకోవచ్చు, లేదంటే 1:4 తీసుకోవచ్చు, 1:10 కూడా తీసుకోవచ్చు. 1:10 ఎలా తీసుకోవాలో నేను చివరిలో చెప్తాను మీకు. 1:2, 1:3 చాలా ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. మనం F&1 స్టాక్స్ అన్నీ కూడా ఇలాగా ఇందులో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఉదయం 9:15 నుంచి మనం చెక్ చేసుకుని ఉండాలి. ఒక్కొక్క స్టాకు చెక్ చేసినప్పుడు చూసారు, ఇక్కడ లైన్ క్రాస్ అయ్యింది. క్రాస్ అయిన తర్వాత ఎంత పైకి వెళ్ళిందో, ఇది భారత్ ఫోర్జ్. స్టాప్ లాస్ ఎంత చిన్నది ఉందో చూసారా? లైన్ యొక్క కిందే మన స్టాప్ లాస్ అనమాట. ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది అపోలో టైర్, ఇది ఎస్ బ్యాంక్. చూసారా, లైన్ క్రాస్ అయిన వెంటనే వాల్యూమ్ పెరుగుతుంది. ఇది మారుతి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇది ఒకసారి డేట్ టైం ఫ్రేమ్లో వెళ్దాం. ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ బ్రేక్ అయిందో, క్యాండిల్ చూసారా అలా జంప్ అయిందో, అంతే. మన కన్ఫర్మేషన్ కోసం మన లైన్ క్రాస్ అయిందో లేదో చూసుకోండి. మన లైన్ క్రాస్ అయిన తర్వాత ఏ క్యాండిల్ అయితే క్రాస్ అయిందో ఆ క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ స్టాక్ జస్ట్ డైల్ చూడండి, క్రాస్ అయ్యింది. చాలా తక్కువ కనబడుతుంది కానీ చూడండి, చూసారా? ఓకే, నెక్స్ట్ మదర్సుమి, నెక్స్ట్ చోలాఫిన్. చూసారా ఎంత చిన్న స్టాప్ లాస్. రిస్క్ రివార్డ్ చెప్పండి ఎంత ఉందో. ఓకే,
ఏమన్నా ఫైనాన్స్ చూసారా. ప్రతిరోజు ఇలా వెళ్తుందని కాదు, మ్యాక్సిమం మార్నింగ్ 10:15 లోపు మనకి మన అప్పర్ లైన్ క్రాస్ అవుతే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు సెల్ సైడ్ చూద్దాం. చూసారా, బయోకాన్ అప్ సైడ్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ మనం చూద్దాం. ఈ స్టాప్ లాస్ హిట్ అయింది. శ్రీరామ్ సేమ్ చూసారా, మీరు ఎనీ క్రూడ్ ఆయిల్లో చేయొచ్చు, గోల్డ్లో చేయొచ్చు, ఇందులోనే చేయొచ్చు. ఓకేనా. క్యాస్ట్రాల్ మనం లైన్ బ్రేక్ అవుతూనే ట్రేడింగ్ చేస్తాం, మధ్యలో ఉంటే నో ట్రేడింగ్. డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ లేకపోతే మనకి మార్కెట్ రూపాయి కూడా ఇవ్వదు. ఓకే ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ బ్యాక్ టెస్ట్ వీడియోలో ఎంత పెరుగుతుంది కొంచెం సర్లేండి, మొత్తం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి స్పీడ్గా, ఇలా మధ్యలో ఉంటే మనం ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాం. ఓన్లీ లైన్ క్రాస్ అవుతే, లేకపోతే రివర్స్ అవుతే మనం ట్రేడింగ్ తీసుకుంటాం, లేకపోతే నో ట్రేడింగ్, ఖాళీ కూర్చోవడం. ఇది మనకి ఎక్స్పీరియన్స్తో మనకు తెలుస్తుంది ఎలా చేయాలో. లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత రివర్స్ అవుతూ ఉంటాయి, చూసారా. ఇది ఇది క్రాస్ అయిన తర్వాత మీరు చెప్పండి, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందో చెప్పండి. నేనైతే పర్సనల్గా నేను ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తాను. ఆప్షన్లో ట్రేడింగ్ చేసినప్పుడు నా స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంటుంది. ఆప్షన్లో మీకు 1:10, 1:20 కూడా వస్తుంది. చూస్తున్నారా, అది డే స్టార్టింగ్ ఫస్ట్ 2 క్యాండిల్స్లో 3 క్యాండిల్స్లో బ్రేక్అవుట్ అయిపోతే మనకు చాలా ఈజీగా ఉండే ట్రేడ్. ఆ రోజు మనకి ప్రాఫిట్ అన్నది చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది. చూస్తున్నారు, మిడిల్లో ఉంటే మనం ట్రేడింగ్ చేయమండి. క్యాండిల్స్ మిడిల్లో ఉంటే, లైన్ మిడిల్లో ఉంటే మనం ట్రేడింగ్ అన్నది అవాయిడ్ చేస్తాం ఆ రోజు. చూసారా, ఇది చూసారా, అది చూడండి, ఇక్కడ రివర్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా రివర్స్ ఇచ్చిందో లైన్. ఓకే, ఇక్కడ ఆఫ్టర్ 2 దాటిన తర్వాత, ఆఫ్టర్ 2 కాదులే, 2:30 దాటిన తర్వాత ఏ సిగ్నల్ ఇచ్చినా నేను ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తాను. మంచి టైం అంటే బ్యాంక్ నిఫ్టీలో 9:15 నుంచి 10:30 వరకు,
ఇది చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో, బిగ్ ఫాల్. ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలని ఏమీ లేదు, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే ట్రేడింగ్ అన్నది చేయొచ్చు. చూసా, స్టాప్ లాస్ హిట్లు అవుతాయండి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఇంట్రాడే ట్రేడింగ్ అన్నది ఉండదు. స్టాప్ లాస్ మన ట్రేడింగ్లో ఒక భాగం. చూడండి, ఈ ఇండికేటర్ యొక్క సక్సెస్ రేట్ నేను బ్యాక్ టెస్ట్ చేశాను, ఒక 3 years బ్యాక్ టెస్ట్ చేశాను. సక్సెస్ రేట్ వచ్చి 75 నుంచి 80% ఉంటుందండి బ్యాంక్ నిఫ్టీలో. అది చాలు కదా మన డబ్బులు సంపాదించడానికి. చూడండి, సరే, ఓకే. ఎలా ఉంది మన ఇండికేటర్? చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది కదా. ఈ ఇండికేటర్తో నాకు తెలిసి ఎలాంటి వారైనా ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. లాస్ అన్నది చాలా 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 తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ అన్నది చాలా 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 ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో ఈ ఇండికేటర్ యొక్క వాల్యూ 50,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. కానీ నేను అంత ఛార్జ్ చేయట్లేదు, నేను చాలా తక్కువ ఖర్చుకే మన ట్రేడర్స్కి అందించాలని అనుకుంటున్నాను. అందుకని నేను దీని ప్రైస్ని 1,999గా ప్రకటిస్తున్నాను. ఎవరికైనా ఈ ఇండికేటర్ మీకు కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంది, నాకు మెయిల్ చేయండి. నేను ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలన్నది నేను పెడతాను.